నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా. కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు. రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు. మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా. కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. బాధలు తట్టుకోలేరు అప్పుల తిప్పలు. తప్పదు పురుగుల మందులు తాగి రైతన్న ప్రాణాలు పోయెను. ఇటీవల వస్తున్నటువంటి వరుసగా వస్తున్నటువంటి అకాల వర్షాలు గాలి దుమారంతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి మోంతా తుఫానుతోటి తెలంగాణ రాష్ట్రంలో పంట పొలాలు దెబ్బతిని రైతాంగం తీవ్రమైనటువంటి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు పత్తి వేసినా వరి వేసినా ఏ పంట వేసినా కూడా పెద్ద ఎత్తున నష్టపోయి ఎకరానికి 35-40 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చినటువంటి తరుణంలో తడిసిపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో కూడా సుమారు 2 లక్షల ఎకరాల పంట ఈరోజు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ పంట వేసినా సరే అమ్ముకునే వరకు అకాల వర్షాలతోటి పెద్ద ఎత్తున నష్టపోతున్నాం అని చెప్పి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. పోసినటువంటి రైతులు కూడా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని పోసినటువంటి రైతులు కూడా మొలకలు వచ్చి తడిసి రంగు మారిపోతున్నాయని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కదిలి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి 30 వేల రూపాయలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, యాసంగి పెట్టుబడికి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయాలి, విత్తనాలను ఉచితంగా పురుగు మందులను అందించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గతంలో నుంచి భారీ వర్షాలు ఉన్నాయి. వర్షాలకి చాలా వరకు పంటలు జిల్లాల వ్యాప్తంగా దెబ్బతిన్నాయి. పత్తి వరి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ తుఫానుతో దాదాపు 30% పొలాలు మోంతా తుఫానుతో దెబ్బతిని అడ్డం పడి అసలు పెట్టుబడి కూడా లేని పరిస్థితి. కొన్ని పొలాలు అయితే కొయ్యడానికి కూడా పనికి రావు, అడ్డం పడి మితంగా నీళ్లు పోతున్నాయి. అట్లాంటి పొలాలు అసలు కొయ్యలేని పరిస్థితి కూడా ఉన్నది. పోసినా కానీ సగం పండుకున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గతంలో ప్రధానమంత్రి బీమా యోజన పథకం ఉంటే అప్పుడు రాలేదు, కానీ అట్లాంటి పథకాలు తీసేసారు. కొత్తగా మొత్తం రైతులు అన్ని పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి రాబోయే రోజుల్లోనే ఇన్సూరెన్స్ రైతులకు వచ్చేట్టు ఏ పంట ఆదుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఎకరానికి 40 వేలు పెట్టుబడి పెట్టారు రైతులు, కనీసం 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. వర్షాల వల్ల గవర్నమెంట్ అడ్డపడి పరిశీలించడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. ఈ అకాల వర్షాల వల్ల ఇట్లా పంట పొలాలకు ప్రభుత్వం ఆదుకోవాలి. రైతు ఒక ఎకరానికి 30-40 వేలు పెట్టి కష్టపడి వరి నాట్లు వేసుకోవడం జరిగింది. ఆశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో రైతులు పంట చేతికొస్తుందా అనే తరుణంలోనే ఇట్లాంటి అకాల వర్షం వచ్చి ఈ విధంగా పడిపోవడం జరిగింది. యూరియా కోసం రైతులందరూ షాపుల చుట్టూ తిరిగి బస్తాలు తెచ్చుకొని పొలం కష్టపడి పెట్టుకుంటే ఆ అకాల వర్షాల వల్లనే ఇట్లా పడిపోయింది.
ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక రకంగా మిల్లుల దగ్గరికి పోతేనేమో తడిచినాయి, తాళ్ళు ఉన్నాయి, మచ్చ ఉంది అనేది అవి కొరివీలు పెడుతున్నారు ప్రభుత్వం, మిల్లర్స్ సిండికేట్ అయ్యి. అది కూడా ప్రభుత్వము ఆలోచించి రైతులకు మద్దతు ధర కల్పించాలి. తడిచిన దానాన్ని మొత్తం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రభుత్వము ఎకరానికి 30-40 వేల రూపాయలు అవుతున్నాయి కాబట్టి 30,000 నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో కూడా సుమారు పెట్టినటువంటి వ్యవసాయం మొత్తంలో కూడా సుమారు 78-80% పొలాలు ఈ మంతా తుఫానికి నేలకొరిగినటువంటి పరిస్థితి ఉన్నది. తీరా మనకు ఇంట్లో ఎదిగిన కొడుకు చేతికి వస్తే రాలిపోతే ఎంత దుఃఖం ఉంటుందో ఇవాళ రైతు పరిస్థితి కూడా తీరా కోసుకునే ముందర నేల కొరిగిపోవడం వల్ల రైతు కూడా అదే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు మారుతున్నప్పుడు కాసేపటికి ఉచిత పథకాలు ఏదో ఐసా పైసా అని చెప్పి రోడ్లు వేసుకొని గద్దె మీదకి ఎక్కుతున్నటువంటి పాలకులు ఇక నుంచి అయినా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతును ఆదుకోవటానికి రైతుల సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఇలాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా ఎకరాల వారీగా ఎక్కడ నష్టపోయిందో రైతు వారిగానే నష్టపరిహారాన్ని స్వీకరించి రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి పాలకులు ఆలోచించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎకరానికి 40-50 బస్తాలు పడినటువంటి పొలాలు ఇవాళ నేలపడటం వల్ల ఒక్కొక్క రైతుకు సుమారు 30,000-40 వేల పెట్టుబడి మాత్రమే పోతున్నటువంటి పరిస్థితి. ఆ పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పెట్టుబడి మందమైన ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆర్థికంగా రైతులకి నష్టపరిహారం చెల్లించి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఈ సంవత్సరం ఎడతెరపు లేకుండా వరుస తుఫాన్ల వలన తీరా పంట చేతికొచ్చే దశలో వరి పంట తాలుగా మారి కంకులు కోసుకునే పరిస్థితుల్లో ఉండిపోయే పరిస్థితి ఏర్పడి పంట చేతికి రాకుండా ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్ళే పరిస్థితి లేక రైతాంగం తీవ్ర నష్టపోయే పరిస్థితి ఉంది. రైతు పంట ఏదైతే చేతికి వస్తుందనుకోరో ఆ చేతికి వచ్చే పంట మొత్తం కుళ్ళిపోయి కోసే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల తీవ్ర నష్టం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీంతో రైతాంగం కనీస పెట్టుబడులు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నది. రైతులకు సర్వే నెంబర్ వైజ్ గా పంట వివరాలని సేకరించి దానికి సరైన నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నాం.